బాహుబలి సినిమాలో పవర్ఫుల్ పాత్రలో ఒకటైన శివగామి పాత్రను రమ్యకృష్ణ కంటే ముందు శ్రీదేవికి ఆఫర్ చేసిన దర్శకధీరుడు రాజమౌళి ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆ పాత్రకు రమ్యకృష్ణను ఎంపిక చేశామని స్పష్టం చేశాడు. అయితే శ్రీదేవి శివగామి పాత్ర చేయకపోవడం తమ అదృష్టమని రాజమౌళి కమెంట్ చేయడంపై కొంత కాంట్రవర్సీ నడిచింది. దీనిపై స్పందించిన శ్రీదేవి రాజమౌళి అలా వ్యాఖ్యానించడం తనకు బాధ కలిగించిందని వ్యాఖ్యానించింది. ఆ తరువాత రాజమౌళి సైతం తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదంటూ తన కమెంట్స్ పై విచారణ వ్యక్తం చేసి ఈ మొత్తం ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక్కడితో రాజమౌళి శ్రీదేవి మధ్య వివాదం ముగిసిందని, ఇక జక్కన్న మళ్ళీ శ్రీదేవి గురించి ఆలోచించడని చాలా మంది అనుకున్నారు. అయితే తన తదుపరి సినిమాలో శ్రీదేవిని తీసుకోవాలని రాజమౌళి భావిస్తున్నాడని సినీ జనం చర్చించుకుంటున్నారు. శ్రీదేవి గారికి తన సినిమాలో ఖచ్చితంగా అవకాశం ఇస్తానని ఈ మధ్య తనను కలిసిన కొందరితో రాజమౌళి చెప్పారట. దీంతో ఆయన తదుపరి సినిమాలోనే వెటరన్ బ్యూటీకి ఛాన్స్ ఉంటుందని ప్రచారం మొదలైంది. మరి నిజంగానే రాజమౌళి నుంచి మరోసారి ఆఫర్ వస్తాయి. ఈసారి శ్రీదేవి ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.